విజ్ఞాపనకు అవసరమైన హెచ్చరిక మాటలను యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రార్థనకు అవసరమైన హెచ్చరిక మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం కొరకు. మహాగణుడు, మహోన్నతమైన తండ్రి, కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్నందుకై స్తోత్రాలు. చక్కగా నాయనా నీ సన్నిధిలో పాటలు పాడాం నాయనా. మా పాటలను ప్రభువా చక్కగా మీరు స్వరమిచ్చారు, చక్కగా పాడాం. ఇంకా రావాల్సిన కుటుంబాలు ఉన్నాయి, నడిపించండి. మేమందరము కలిసి ఎలాగూ ప్రార్థించవలెనో నాయనా నీ పాసనిలో సాగిలపడి ప్రార్థన జీవితం నాయనా ఎలా ప్రార్థించాలనో కావాల్సిన హెచ్చరిక మాటలను నాయనా నీవు మాతో మాట్లాడడానికి ఇష్టపడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. చదివిన లేఖన భాగములు మా అందరి నిమిత్తం దీవించండి, ఆశీర్వదించండి. నిలబడిన మీ దాసుని ప్రభువా నీ శిలువ చాటును మరుగుపరచండి. నీ పాదాలు పట్టుకొని సాగిలపడి ఉన్నాను. సహాయముతో మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి నాయనా మాతో మాట్లాడమని కోరుకుంటూ, అలాగూ ప్రార్థన చేయడానికి నీ కృపతో మమ్మల్ని దీవించమని వేడుకుంటూ, రక్షకుడైన క్రీస్తు ఉన్నతమైన నామములో దీనులమై యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. భక్తుడైన యోహాను తెలియచేస్తున్న సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువారు కల్వరి శిలువకు మరి వెళ్ళే ముందు ఆయన తెలియచేస్తున్న సమాచారాన్ని, ఆయన చేసే పరిచయను తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త మనం చూస్తే చాలా చక్కగా దేవుని ప్రేమను గురించి భక్తుడైన యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. అలాగనే ఈ 17వ అధ్యాయంలో చూస్తే ప్రార్థన, యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 17వ వచనంలో మనం చూస్తే, మొదటి అధ్యాయంలో చూస్తే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఆయన గడియ సమీపమైనది. శిలువ కార్యము జరిగించడానికి, దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చడానికి, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి, అలాగనే దైవోగ్రతకు పాత్రులైన వారిని దేవుడు క్షమించి పరిశుద్ధులుగా తీర్చడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, లోకం అంతటికీ క్షమాపణ అనుగ్రహించడానికి ఆయన కల్వరి శిలువలో బలియాగాని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. పాపుల కొరకే ఆయన లోకానికి వచ్చాడు. పాపులను పరిశుద్ధులుగా చేయడానికి, ఆయన రక్తమును చిందించడానికి, ఆయన ప్రాణం పెట్టడానికి
ఆయన మరణమును పొందడానికి, మరణశిక్షలో ఉన్నవారిని మరణశిక్ష నుండి విడిపించడానికి మన మరణశిక్షను ఆయన పొంది మనకు జీవమును అనుగ్రహించిన జీవాధిపతిగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే 17వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, యేసు ప్రభు ఇలా అంటున్నాడు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ సమీపమై ఉన్నది అంటూ చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వారిని గురించి చక్కగా తెలియచేస్తున్నాడు. మనం చదువుకున్న 21వ అధ్యాయంలో చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, లోకము నమ్మాలి. తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఎలాగూ ఉన్నాము, వారును మనయందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు అంటూ, వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు అంటూ, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. వాక్యం వలన నా యందు విశ్వాసము ఉంచు వారందరూ ఏకమై, ఐక్యత కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. ఏకత్వం, ఐక్యత, ఐక్యతను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఐక్యత గురించి తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యము, దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్న, ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వారు ఎవరు అంటే ఇక్కడ తెలియచేస్తున్నారు. చూడండి 3వ వచనంలో, 17 వచనంలో ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. 2వ వచనమును 3వ వచనాన్ని మనం 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్యజీవం అనుగ్రహించున్నట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభును ఎరుగుటయే నిత్య జీవము అంటున్నాడు. యేసు ప్రభువును విశ్వసించుట మాత్రమే నిత్య జీవము కలిగిన వారు. ఆ నిత్య జీవము పొందిన నీవు నేను మనమందరము ఎలా ఉండాలంటే ఏకమై, ఐక్యత కలిగి జీవించాలి. వారు అలా ఐక్యత కలిగి జీవించాలి. అందు నిమిత్తం కొరకు నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చూడు ప్రభు ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. 9వ వచనములో ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. దేవుడు యేసుప్రభు వారు తెలియజేస్తున్నాడు. 17:9 అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు.
నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవారైన వారు నీ వాక్యము విని పశ్చాత్తాపడి మారు మనసు పొంది మనసు మార్చుకొని నిజమైన దేవుడవు, నిజమైన రక్షకుడవు, నా పాపముల నిమిత్తం కొరకే నా కొరకు చనిపోయినావు, నా కొరకు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చావు, నీ మరణం ద్వారా నాకు నా మరణాన్ని తీసివేసి నిత్య జీవము నాకు అనుగ్రహించావు, నీవిచ్చిన రక్షణ నా జీవితానికి నిరంతరము జీవించే జీవితంలోనికి నన్ను నడిపించావని విశ్వసించిన వారందరి నిమిత్తం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నమ్మిన వారి నిమిత్తం కొరకే ప్రార్థన చేస్తున్నారు. ఎంత చక్కగా చెప్తున్నాడు. 11వ వచనంలో అంటున్నాడు, వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుతాను అంటున్నాడు. ఆయన నామములో నిన్ను నన్ను కాపాడుతాను. ఆయన నామములో నీవు నేను ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యత కలిగి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఐక్యత గురించి తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఐక్యత గురించి మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథములో ఎంత చక్కగా తెలియచేస్తున్నాడో చూడండి. కీర్తన గ్రంథము, కీర్తనలు 133వ కీర్తనలో ఎంత చక్కగా దేవుడు తెలియచేస్తున్నాడు. దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. 133వ కీర్తనలో మొదటి వచనంలో అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, జీవించుట, ఐక్యత కలిగి జీవించటం అదంట ఎంత మేలు, ఎంత మంచిది, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత మనోహరం. కలిసి ఏకీభించి ఒకే మాట మీద నిలకడగా ఉండి ఒకే మాటకు లోబడి ఉంటే అలా ఆ జీవితం ఎంత ప్రశాంతమైన జీవితం, ఎంత సంతోషమైన జీవితం, ఎంత ఆనందమైన జీవితం తెలియజేస్తూ ఉన్నాడు. దాని కొరకు మనం ఏం చేయాలి అనేది కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ ఐక్యత కొరకు మనం ఎలా జీవించాలి, ఐక్యత కొరకు మనం చేయవలసింది ఏంటి అనేది కూడా అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు. మొదటి 1-2 వచనాలు, లేకపోతే 2-3 ఉన్నాయి వచనాలు, 1-2-3 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మను కలిగించు ఐక్యమును కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని తెలియజేసినంత దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఐక్యత అనేది ఎంత
సమాధానం, మీరు సమాధానమన్న బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత, దేవుని ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ సంబంధమైన ఐక్యత, అది ఎంత మంచిదో చెప్తున్నాడు చూడు. శ్రద్ధ, సహించడం అంటున్నాడు. శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. ప్రేమతో ఒకరిని ఒకరిను సహించుచు, శ్రద్ధ చూపాలి, ప్రేమ చూపాలి. దాన్ని కాపాడుకోవడానికి కావాల్సింది ఏంటంటే శ్రద్ధ కావాలి, సహనం కావాలి. అది ఎలా ఉండాలా? అన్ని వేళల్లో. ఎలా ఉండాలి? అన్ని వేళల్లో విధేయత చూపాలి. ఐక్యత కలిగి ఉండాలంటే, ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి ఉండాలంటే ఎలా ఉండాలంటే, ఒకరి పట్ల ఒకరు విధేయత చూపించుకోవాలి. అంటే నువ్వెంత నేనెంత అనేది ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కాదు, ఒకరిని అవమానపరుచుకోవడం కాదు, ఒకరి పట్ల ఒకరు ఆధిపత్యం చూపించుకోవడం కాదు. ఎలా ఉండాలి? విధేయత, లోబడాలి. ఒకరిని ఎలా ఉండాలి? విధేయత చూపాలి. ఒకరి పట్ల ఒకరు వినయం మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలా, దీనత్వము కలిగి ఉండాలి. సహనము కలిగి ఉండాలి. సహనముతో జీవించాలి. అప్పుడు మనము ఐక్యతను కాపాడుకునే వారంగా మనం ఉంటాం. అన్ని వేళలో ఉండాలి. దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకరి పట్ల ఒకరు సహనం చూపించుకోవాలి. ఓర్పు, సహనం అంటే ఓర్పు. ఆ ఓర్పు మనలో చాలా తక్కువగా ఉంటుంది. ఓర్పు చాలా అవసరం. చూడండి, ఎంత ఓర్పు అవసరం ఉంటుందో తెలియచేస్తున్నాడు. సమూయేలు 2వ సమూయేలు గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 16వ అధ్యాయంలో సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 5వ వచనం నుండి 14వ వచనం దాకా మనం చూస్తే చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం 14 వచనాల దాకా ఉన్నాయి. మనకు అవసరమైన అక్కడక్కడ మాటలు మనం చూసుకుందాము. ఏమంటున్నాడు అంటే, రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గేరా కుమారుడైన షిమ్మి అను ఒకడు అచ్చట ఉండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపాక్షముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు విరుచుచు వచ్చెను. ఈ సిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేళ వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు కుటుంబం వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించుని, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుక
నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించెను. చాలు చాలు. సౌలు యోనాతాను కుమారుడితను. సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడు ఇతను. దావీదును చూచి శపిస్తాడు. ఎలా శపిస్తున్నాడు? ముందు రాళ్ళు తీసుకొని దావీదు దగ్గర ఉన్న వాళ్ళను రాళ్ళు తీసుకొని కొడతా అన్నాడు. దావీదు వాళ్ళు ఎలా ఉన్నారు? మౌనంగా ఉన్నారు. అతని పట్ల విధేయత చూపుతున్నారు. అతని పట్ల ఓర్పు కలిగి ఉన్నారు, సహిస్తున్నారు. ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలెనని నీవు అంటే ఇది ఒక తిట్టు మాట. నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య యెహోవా నీ మీదికి రప్పించెను. ఎంతగా తిడుతున్నాడో చూడు. అంతగా తిడుతున్నారు. సౌలు సహిస్తూ ఉన్నాడు. సౌలు ప్రేమిస్తూ ఉన్నాడు. కరెక్టేనా? సౌలు ఏం చేస్తున్నాడు? తిడతా ఉంటే ప్రేమిస్తూ ఉన్నాడు, సహనం చూపుతున్నాడు. సౌలేనా? దావీదు. మన మాటలు, దేవుని మాటలు వింటున్నామా వింటం లేదని అప్పుడప్పుడు కొద్దిగా మనం అట్లా హెచ్చరిక చేసుకోవడం మంచిది. దావీదుని షిమ్మి తిడతా ఉన్నాడు. దావీదు ఓర్చుకొని ఉన్నాడు, ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు 9వ వచనం చదువు. సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడగు రాజునగు నిన్ను శపించమేలా? నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వారి తలను ఛేదించెదను అంటున్నాడు. పక్కనున్న వాళ్ళు దావీదును తిడతా ఉంటే ఓర్చుకోలేకపోతున్నాడు. దావీదును తిడతా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. దావీదును తిడతా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళే ఏమంటున్నారు చూడండి, ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. నీవు సెలవు ఇవ్వు. నువ్వు సెలవిస్తే ఏం చేస్తున్నారు? వాని తలను ఛేదిస్తాను అంటున్నారు. చూడండి, ఒక మాట దావీదుని గురించి ఒక చక్కటి మాట తెలియజేస్తున్నారు. దావీదు ఎలాంటోడో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు గురించి చాలా చక్కగా దేవుడు రాయించాడు. పద్దెనిమిదో అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో చక్కగా ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. 14వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు
మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా భయపడెను అని చూస్తున్నాం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు దావీదు గురించి. దావీదు గురించి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. అటువంటి దావీదుని ఏమంటున్నాడు? చీపో నరహంతో కూడా అని తెలియజేస్తున్నాడు. తిడుతున్నాడు, హేళన చేస్తున్నాడు, దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. కానీ దావీదు మాత్రము ఏమే కానీ మాట్లాడటం లేదు. ఏమే కానీ మాట్లాడటం లేదు. కానీ పక్కనున్న వారు ఏమంటున్నారు? అయ్యా మాట మాత్రము సెలవివ్వు. ఎలాంటి వాడు అంటున్నాడు? షిమి గురించి ఏం చెప్తున్నారు? వీడు చచ్చిన కుక్క అంటున్నారు. వీడు నిన్ను దూషించడం ఏంది? దావీదు గురించి మనం అనేకసార్లు విన్నాం. సింహము యొక్క గుండె కలిగిన వాడు అంటున్నాడు. బలార్జుడు, అభిషేయి బలార్జుడు. ఇతను యుద్ధంలో గొప్ప నైపుణ్యత కలిగిన వాడు. ఇతడే ఓర్చులేకపోతున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏమంటున్నాడు? 10వ వచనం. అందుకు రాజు, షెయూరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపించమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగు ఎందుకు చేయుచున్నావు? అపేక్షణ కలిగినవాడు అని చెప్పి అభిషేయితోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయుచూచుండగా ఈ బెన్యామీయుడైనా ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలికి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడని కనుక వానిని శపించుడి చాలు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎంత సహనం చూడండి, ఎంత ఓర్పు చూడండి. అతన్ని ప్రేమిస్తున్నాడు. సహోదరుని సహిస్తున్నాడు. ఐక్యత అవసరం, సహనం అవసరం, ఒకరి పట్ల ఒకరి ప్రేమ చూపుకోవడం అవసరం. సహించాల, ఓర్చుకోవాలా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అందుకే నీవు నేను దేవుని దృష్టికి అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం అన్నిటినీ సహించాలి. ఎందుకు? ఆత్మ సంబంధమైన వారం. ఆ ఐక్యత కొరకు మనం శ్రద్ధ కలిగి ఒకరిని ఒకరు సహించుకొని దేవుని నామాన్ని మహింపరచాలి. అందుకే నీవు నేను లోకానికి వెలుగు అన్నాడు ఆయన. వెలుగు ప్రకాశించేవారం, మనం ప్రకాశించేవారం. కాబట్టి ఆయన తెలియజేస్తున్నాడు, యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు, నీవు నేను ఎలాగ ఏకమై ఉన్నామో అలాగనే వారు కూడా వాక్యం విన్న వారందరూ, విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినము మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన చేరి విజ్ఞాపన చేస్తున్నట్టే ఆ సంగతిని ముందుగానే తెలియజేస్తున్నాడు. నీలో నాలో ఐక్యత ఉండదని, ఏకత్వం ఉండదని, ఏక మనసు ఉండదని, ఏక అభిప్రాయం ఉండదని, ఐక్యత ఉండదని ప్రభు తెలియచేసి ప్రార్థన చేస్తానంటున్నాడు.
ఆయన భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు కాబట్టి మన స్థితిగతులను తెలియజేస్తున్నాడు. ప్రభువుని నమ్ముకున్న మనలోనే లోపం ఉంటే ప్రభువుని ఎరగని వారి పరిస్థితి ఇంకెంత భయంకరం చూడండి. నీకు నాకు అది లేకపోతే ఎలా చూడండి. నీకు నాకు అలా లేకపోతే చూడండి ఎంత విచారకరము. కాబట్టి ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు, మనము ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైంది. శ్రద్ధగా దాని కొరకు శ్రద్ధగా వెతకాలి. శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి, చాలా శ్రద్ధగా. తర్వాత ఒకరి పట్ల ఒక సహనం కలిగి ఉండాలి. మనం ఉంటున్నామా? కష్టమే. చూడండి, దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరిని పురికొల్పుకొనవలెనని ఆలోచించుము. అంటే రేపవలెను అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏ దినము? దేవుని రాకడ దినములో ఎలా ఉంటుంది? మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మానుకుంటున్నారు. దేవుని సన్నిధి మానుకుంటున్నాడు. దేవుని సవాసం మానుకుంటున్నారు. దేవుని కృపను మానుకుంటున్నారు. దేవుని దీవెనలు మానుకుంటున్నారు. దేవుని కార్యములు మానుకుంటున్నారు. దేవుని ఇచ్చే ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. అన్నిటికీ దూరం అయిపోతున్నారు. మానుకుంటున్నారు. అన్నిటిని మానుకుంటున్నాడు. ఆయన ప్రేమను మానుకుంటున్నారు. ఆయన కృపను మానుకుంటున్నారు. ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని మానుకుంటున్నారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మానుకుంటున్నారు. ఆయన ఇచ్చే జీవాన్ని మానుకుంటున్నారు. ఆయన ఇచ్చే జీతాన్ని మానుకుంటున్నారు. ఆయన ఇచ్చే బహుమతులు మానుకుంటున్నారు. అన్నిటికీ దూరం అయిపోతున్నారు. దేవుడు హెచ్చరిక చెప్తున్నారు. దేవుడు ఒక హెచ్చరిక తెలియజేస్తున్నారు. ఇరవై 22వ వచనములో చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మెప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందుము. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని హెచ్చించుకొనుచు, ఒకరి పట్ల ఒకరు విధేయత చూపుచు, ఒకరి పట్ల ఒకరు సహించుచు, ఒకరి పట్ల ఒకరము ఆదరించుకొనుచు దేవుని రాకడ దినము ప్రేమ చూపుట యందు సత్కార్యము చేయుట యందును ఒకరిని పురికొల్పుకొని ఆలోచించండి. ఎంత చక్కగా చెప్తుంటారో చూడండి. దేవుడు ఇన్ని మంచి మాటలు చెప్తుంటే మన మనసులోకి పొడవబడదు. దేవుడు ఇన్ని హెచ్చరికలు చేస్తుంటే మనం వాటి మన హృదయంలో ఉంచుకోము. దేవుడు భవిష్యత్తును గురించి మనకు తెలియచేస్తుంటే ఎలాగూ మనం జీవించాలో, ఎలాగూ మనం ప్రవర్తించాలో, ఏ విధంగా మనల్ని భద్రపరచుకోవాలనో, ఏ విధంగా మన కుటుంబాన్ని
భద్రపరచుకోవాలనో, ఎలా జాగ్రత్త చేసుకోవాలనో దేవుడు మనకు ముందుగానే తెలియచేస్తూ ఉంటే దేవుని మాటలు మన హృదయములో పొడవబడదు. సాతానుడు మన దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉంటాడు. శోధకుని మాటలు చక్కగా వింటాం. శోధకుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటాం. శోధకుని మాటలు మన హృదయంలో స్థిరపరచుకుంటాం. శోధకుని మాటలను మనము ప్రవర్తిస్తాం. శోధకుని మాటలు మనము నిశ్చయిత కలిగిన వరంగా ఉంటాం. చూడండి ఎంత ఇదిగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వారు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఆయన మనకి ఏదైనా చెప్పి చేస్తాడు. ఆయన చెప్పకోకుండా చేయడు. మనుషులు చెప్పకుండా చేస్తాడు, కానీ దేవుడు మాత్రం కదా చెప్పి చేస్తాడు. ఆయన చెప్పి చేస్తాడు. ఏంది చెప్పి చేస్తాడు. ఆయన చెప్పుకోకుండా ఏమీ చేయడు. ఆయన ఏదైనా కానీ ముందుగానే మనం చెప్తారు. ముందుగానే హెచ్చరిక, మీరు ఇలా ఉండండి అని హెచ్చరిక చేస్తాడు. అందుకని యేసుప్రభు ఏం చెప్తున్నాడు? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఏకమై ఉండాలి. విశ్వసించిన వారందరూ ఏకమై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఐక్యత కలిగి ప్రేమ చూపుట యందును సత్కారము చేయుట యందును ఒకరిని ఒకరు పురికొల్పుకొనవలెను, ఆలోచిద్దాం అని తెలియజేస్తున్నాడు. ఆలోచించండి. కరవడి కడియ చివరి దినాలలో ఉంటున్నాం. ఎక్కడ చూచినా యుద్ధ వాతావరణం, ప్రేమ లేదు, ఐక్యత లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, దూషించడం, శపించడం, అవమానపరచడం, నిందించడం, హేళన చేయడం, భవిష్యత్తు గురించి ఆలోచన కలిగిన జీవితం లేకుండా పోయింది. భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన ఆలోచనను కోల్పోతున్నాం. కాబట్టి అలా జీవించద్దండి. భవిష్యత్తును ఎరిగి జీవించండి. అందుకొరకే ఏం చేయాలి? ఒకరు ఒకరు ఐక్యత కలిగి, రక్షించబడిన మీరే, ఎవరో కాదు, మనమే, దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఐక్యత కలిగి, ఏకత్వం కలిగి, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఒకరిని ఒకరిని సన్మానించుకుంటూ, ఒకరిని ఒకరిని గణపరుచుకుంటూ, ఒకరికి విధేయత కలిగి మన జీవితాలు కొనసాగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ప్రార్థనకు అవసరమైన ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. మరి ప్రకటనలు ప్రార్థించ